ఉన్నారు. ఏమైపోతుంది, కుటుంబం నుంచి ఎక్కడ పారిపోవాలో ఆమెకు అర్థం కాలేదు. చాలా చోట్లకు తిరిగింది, ఎవరు కూడా సహాయం చేయలేదు. ఆఖరికి తల్లిదండ్రులు కూడా మన పరువు పోతుంది, ఇంత అసహ్యకరమైన విషయం చెప్పుకుంటే నలుగురికి నువ్వే సర్దుకో, వాడే మారుతాడు. ఆమెకి విసిగెత్తిపోయి మన హుస్సేన్ సాగర్లో 2 పిల్లల్ని వేసుకొని దూకేసింది. దూకితే పిల్లలు చచ్చిపోయారు, తల్లి బతికింది. తల్లి జైల్లో ఉంది. ఇప్పుడు ఏంటి జీవితాలు? మనం ఎక్కడ అంటే తండ్రి ఏం చేసినా, ఆ కుటుంబంలో మగవాడు ఏం చేసినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉన్నాం. కాబట్టి మనం ఈరోజు ఒక వార్త అయింది, అది వార్త కాదు కదా, జీవితం. తర్వాత ముఖ్యంగా ఈ కరోనా కాలం వచ్చిన తర్వాత గత 2 ఏళ్లలో ఇందాక జ్యోతిని చూసి ఇలా పట్టుకుంటే ఒళ్ళు ఇట్లా అంటే ఒక ఆనందంతో ఉణికింది. అంటే మనం చాలా ఆత్మీయమైన స్నేహితులు అయినప్పటికీ ఒకరినొకరు కలుసుకోలేడానికి వీల్లేని ఒక భయంకరమైన వాతావరణంలో ఉన్నాం. ఎవరన్నా మన ఇంటికి వస్తే మన చావు మన దగ్గరికి వస్తుందేమో అని భయపడి మనుషులకు ఉన్న మానవ సంబంధాలు అన్నీ ధ్వంసం అయిపోయాయి. ఈ 2 ఏళ్ల తర్వాత నేను మాట్లాడుతున్న మొదటి మీటింగ్, మన వాళ్ళం మనం వెళ్ళకపోతే ఎట్లా, నిజానికి వచ్చే స్థితి కానీ వచ్చే ఆరోగ్యం కానీ లేదు. కరోనా కూడా ఒకసారి పలకరించిపోయింది. దాని తాలూకు మొండివాళ్ళం కదా మనం. అది గెలవాలా మనం గెలవాలన్న పోరాటంలో అది ఓడిపోయింది. కానీ నీరసం మాత్రం మిగిల్చుకుంటున్నాం. అట్లా మనకు కనిపించని మనువాది కరోనా లాంటి వాడు. కరోనాను ఎట్లయితే ఎదుర్కొన్నామో అలాగే మన యొక్క ఆలోచన ధోరణి మారినంత వరకు మన స్థితులు ఇలాగే ఉంటుంది. మనిషిగా పెరగాలే తప్ప మగవాడు గొప్పవాడు ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కాలేజెస్కి చాలా వాటికి వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఉన్న 100 మందిలో 10 మంది ఆలోచించినా చాలు ఆ రోజు నేను మాట్లాడిన దానికి ఫలితం ఉండడానికి. ఆ 10 మంది కూడా ఇంకో 10 మందికి చెప్పగలిగితే సమాజం నెమ్మదిగా మారుతుంది అనేది నా నమ్మకం, నిజం కూడా. మీలో అందరిలో ఈ ఐద్వా సభ్యులు కాని వాళ్ళ జీవితం ఒకలా ఉంటుంది, సభ్యుల జీవితం కొంచెం ధైర్యంగానే ఉంటుంది. మనకు అండ ఉంది కదా, మనం ఒక సామూహికంగా ఉన్నాం కదా. ఏదైనా కష్టం చెప్పడానికి సిగ్గుపడం, ఎవరినైనా లాగి తినడానికి భయపడం, ప్రశ్నిస్తాం. ఈ ప్రశ్న అంటే మీకు కొంచెం సీరియస్గా ఉంటుందేమో అని చెప్తాను. చిన్నది, ఆడవాళ్ళకి ప్రధానమైన ఆయుధం ప్రశ్న. ఆ ప్రశ్నించే వాళ్ళు వద్దనమాట, ఎవరికి కూడా, సమాజానికి వద్దు, ఎవరికి కూడా వద్దు. ఇట్లాగే ఒక అతను పెళ్లి చేసుకుందామని మొదలుపెట్టాడు. పెళ్లి చూపులకు పోతుంది, చాలాసార్లు చెప్పాను నేను, ఇది నాకు కూడా బోరు కొడుతుంది కానీ చెప్పక తప్పదు. అయితే వాడు ఎట్లాంటి అమ్మాయి కావాలి నీకు అని అడిగాడు. అడిగితే చదువుకోకపోయినా పర్లేదు, పిల్ల నల్లగున్నా పర్లేదు, అందంగా లేకపోయినా పర్వాలేదు, వంట రాకపోయినా పర్వాలేదు, అన్నీ నేను చెప్తున్నట్టు ఆప్షన్స్ చెప్తూ ఉంటుంటే ఎట్లా ఉన్నా కానీ ఆఖరికి కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు చేసుకుంటాను నేను. మరి ఇంతకీ నీకు ఇంకా పూర్తిగా ఎట్లా కావాలంటే ప్రశ్నించని స్త్రీ అయితే చాలు, ఏం అడగొద్దు, ఎక్కడికి పోయినా, ఎందుకు పోయినా, ఎప్పుడు వస్తావు, ఎంత ఇస్తావు, ఏం చేస్తావు, అట్లా ప్రశ్నించని ఆడదిని తయారు చేసిన వ్యక్తి మనం. వాళ్ళు ఏంటంటే పురుషుడి సౌకర్యవంతమైన జీవితం కోసం ప్రీ ప్లాన్డ్గా రాసి పెట్టిన చిట్టా ఇది. ఈ చిట్టా ఎక్కడెక్కడుంది, మనం ఎక్కడెక్కడున్నాడు, మనపై ఎట్లా చూపిస్తున్నాడు అనే దానికి ఉదాహరణ. తర్వాత ఈ కరోనా కాలంలో ఇంట్లోనే ఉండడం ఎక్కువైంది కదా. ఇదివరకు పొద్దున 10ంటికి పోయి సాయంత్రం 6ంటికో 10ంటికో వచ్చేవాళ్ళు ఇంట్లో. వీళ్ళ కనీసం స్వేచ్ఛనే ఉండేది, గాలి పీల్చడానికి. 10 వేలు ఇంట్లోనే ఎక్కువ పని ఒత్తిడి అవుతుంది, అర్థం చేసుకునే వ్యక్తులే ఎక్కువ అవుతున్నారు. రకరకాల ప్రకోపాలకి, రకరకాల జబ్బులకి, రకరకాల హింసలకి కూడా మనం ఇప్పుడు గురవుతున్నాం. అంత 2 ఏళ్ల క్రితం వేరు మనం, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఇదివరకు జీవితం పట్ల నమ్మకం ఉండేది, ధైర్యం ఉండేది, కొంచెం సడలింది. కాబట్టి ఇటువంటి మీటింగ్స్ యొక్క అవసరం ఎక్కువ ఉండి మళ్ళీ మనం వెనుకటి తరంలాగానే అప్పటిలాగానే చేయాలి. మొత్తం మన దేశాన్ని చూసుకుంటే కనుక ఫస్ట్ ప్లేస్లో ఎక్కడుందంటే మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనల్లో భారతదేశం మొదటి ప్లేస్. అంటే ఎంత గొప్ప చూడండి. మనం దేన్ని సాధించాం?
మన ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోవడాన్ని, అలాగే లైంగిక విధానంగా వేధించడం కూడా రెండవ స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఇప్పటికీ మనం ఉన్నాము. ఇక ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకుంటే అసలు ఎంత చికాకు పుడుతుందో పాఠాలు. మేము ఏదో ఉద్యోగం చేయాలి కాబట్టి చెప్తున్నాం, కానీ వాటిని అన్నిటినీ కూడా ఎటువంటిది ఉంటుందంటే, పురుషుడు చాలా ఒకటో తరగతి పాఠం టెక్స్ట్ బుక్ చూడండి. అమ్మ వంట చేయను, నాన్న బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించుకొస్తారు కాబట్టి నాన్న వాడి దృష్టిలో హీరో, అమ్మేమో ఇంట్లో పని చేస్తూ ఉండాలన్నమాట. అది వాడు బొమ్మలేసి ఒకటి చిన్న స్టోరీలాగా చెప్తాడు. కథలన్నీ కూడా ప్రాచీన సాహిత్యం. ఎందుకు ప్రాచీన సాహిత్యం? ఇప్పుడు ఎవరికి కావాలి? ఒకప్పుడు రాశారు, పోయారు, అయిపోయింది. దాంట్లో మొత్తం కూడా పురుష పక్షపాతమే ఉంటుంది. తర్వాత వాళ్ళ దుస్తులు వేసుకోవడం వల్లనే మొన్న మీరు నేను కొత్తగా ఏం చెప్పక్కర్లా, పేపర్లో మళ్ళీ ఇక్కడ చదివినట్టు ఉంది. మగవాడు అనుభవించడానికి ఆడది ఉందట, అది అదృష్టం అనుకోవాలంట ఒక మంత్రి చెప్తాడు. నేను వీడికి ఉపయోగపడుతున్నాను కదా, ఉపయోగపడటమే ఎంత భయంకరమైన లాంగ్వేజ్. నాకు అసలు మీడియా వాళ్ళని సగం తప్పు మీడియా వాళ్ళని అనిపిస్తుంది. ఎందుకంటే పదే పదే అవే విషయాలు చెప్పి ఎదుర్కొన్న స్త్రీ విషయం ఎక్కడా ఉండదు. ఒక న్యూస్ జీవితాన్ని మరమ్మతు చేసుకున్న విషయం ఉండదు, దానికి అసలు ప్రాధాన్యతే ఉండదు, సెన్సేషన్. ఆ మధ్య అనిపించింది నాకు న్యూస్ చదువుతూ. న్యూస్ రీడర్కి ఎవరన్నా కానీ ఉద్యోగానికి పోవాలంటే వాళ్ళకు ఏమొచ్చి ఉండాలి అంటే, ఒకే వాక్యాన్ని తిప్పి 10 సార్లు చెప్పగలిగే ప్రతిభ ఉన్నవాడు న్యూస్ రీడర్ అయిపోతాడు అని. అలాగే ఉంటున్నాయి విషయాలు కూడా. ప్రతి గంటకి కూడా, ప్రతి నిమిషానికి ఒక కిడ్నాపింగ్, ప్రతి గంటకి కూడా ఒక రేప్ అనేది చాలా కామన్ అయిపోయింది మనకి. అసలు రేప్ అనే దాని దగ్గరే మనం ఆగాలి. ఒక శరీరం మీద జరిగినటువంటి ఒక దాడిని వాళ్ళు నేను విజయం అనుకుంటుంటే, అవును విజయము, నేను చాలా అపవిత్రురాలని అనేటటువంటి ఐడియాలజీ మొత్తం పోవాలి. ఒక గాయం, శరీరానికైనా ఒక గాయం, ఒక దుర్మార్గుడు చేశాడు, వాడిని చంపగలిగితే నిజానికి ఎంతమందికి ఇలా తెలుసును? రేప్ చేయబోతూ ఉన్నప్పుడు వాడిని చంపితే ఇంకో 10 మందికి అట్లా కూడా చేయగలిగిన ఆలోచనలో మార్పు. ఎవరి ధైర్యం వాళ్ళదే, ఎవరి పోరాటం వాళ్ళదే. పక్కన వాడికి సపోర్ట్గా ఉంటారే తప్ప, అని చెప్పడం తేలికే. వేదికలు ఎక్కి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, మునిగేవాడికి కదా తెలుస్తుంది, ఒడ్డున కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇలాంటివి చాలా వింటాం మనం. పోరాడితే పోయేది లేదు, సంఖ్యని తప్పారు. మనకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం మనం. పోరాడితే పోయేది కూడా ఏం లేదు, మన జీవితం మనకు వస్తుంది అనేటటువంటి నిర్ణయ ప్రకటన ఉండాలి. ఇక వాటిల్లో స్కూల్లో ఉండే పాఠాల్లో కూడా ఎందుకు మొన్నటి బుల్లెట్ బండికి చెప్పండి పాట, ఏం పాట? అది అమెరికాలో కూడా వేస్తున్నారంట. పెళ్లి కూతురు అయ్యి లేచిపోయి డ్యాన్స్ వేస్తే అది పెద్ద హిట్. ఆ పాట మొత్తం వినండి, కంప్లీట్ మనువాదమే. ఒక ఆడది ఎలా అలంకరించుకోవాలి, ఎలా పురుషుల్ని సంతోషపెట్టాలి, ఏ నగలు ఆమెకి అందాన్ని ఇస్తాయి అనేటటువంటి ధోరణితో పాట రాసినందుకు గొప్పతనమే కానీ ఐడియాలజీని మనం పూర్తిగా వ్యతిరేకిస్తాం. కాబట్టి బుల్లెట్ బండి మీరు ఎక్కకండి, మీలో ఎవరన్నా ఉంటే డ్యాన్స్ చేయకండి. మనం ఎక్కడ సమాజం ఏర్పడ్డప్పుడు, ఆడ మగ ఒకటిగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నృత్యాలు చేసుకున్నాం. రేలా రేలా ఎంత అద్భుతమైన పాట. రేలా అనగానే మనకి వెన్నెల అనగానే వచ్చే ఉత్సాహం మనసులో, అది అలాగే ఆరణీయకుండా ఉండాలి. అట్లాగే నేను సముద్రాన్ని ఒక చిన్న దాంట్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. తర్వాత వీళ్ళకి బసవి, అది మనకు తెలిసిందే, స్త్రీలని ఊరుమ్మడి బతుకులుగా చేస్తున్నటువంటిది. వాళ్ళని కూడా అట్లా ఏం లేదమ్మా. నిన్న మొన్న బూతులు వింటున్నారు కదా మీరు న్యూస్లో. ఏంటవి? ఒక మనిషి మృగం. అంతకుముందు కేవలం ప్యాంటు చొక్కాల్లో కొంచెం దిగులు పెట్టుకుంటూ వాడు తాగినప్పుడు వాడు గెస్ట్ హౌస్లోనో ఇంకో చోట మాత్రం వాగేవాడు. ఇప్పుడు అలా లేదు. బాహాటంగా పిలిచి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. నిన్న ఒక పెద్ద ఆయన అంటాడు, నేను మాట్లాడింది బూత్ కాదండి, కాదు గూగుల్లో కూడా వెతికా, ఎక్కడ దొరకలా, అది బూత్ ఎట్లా అయింది, నా అలవాటు అంటుంది. అంటే ఎంత సిగ్గులేని తాను.
వాడు తిడుతున్నాడు, ఎవరిని తిడుతున్నాడు, ఏం తిడుతున్నాడు పక్కన పెట్టండి. ఆడవాళ్ళని అవమానపరిచే, శరీరాన్ని కించపరిచే తిట్లే తిడుతూ వాటిని సమర్థించుకోవడం, అది కామ అయిపోవడం. అంటే మనకు తెలియకుండానే జాగ్రత్తగా గమనించండి, మన చుట్టూ ఉరి వేస్తూనే ఉన్నారు, ఆ తాడు బిగుసుకుంటూనే ఉంది. కాబట్టి అది బిగవక ముందే మనం దాంట్లో నుంచి బయటపడగలగాలి. మన తెలివితో, మన ధైర్యంతో, మన సహకారంతో, మన స్నేహంతో, మనందరము ఒకటే ఈ సమస్యకి అనేటటువంటి దాంతో. శివరాత్రి మహత్యం కానీ, నిగమ శర్మ అక్క కానీ, ఇవన్నీ చాలా పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలు అన్నిట్లో కూడా చెప్పేది ఏంటంటే, స్త్రీలకి అసలు స్త్రీ మనిషి కాదు, కేవలం ఒక ఇంట్లో అందరికీ పనిచేసి పెట్టే ఒక పరిచారిక మాత్రమే. ఆమెకి ఆలోచన ఉండకూడదు ఏదైనా. అందుకని ఒక ఆమె పెళ్ళయ్యే ముందు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట, నీ జీవితం చాలా సుఖంగా ఉంటారంటే నువ్వు కొన్ని సూత్రాలు పాటించాలి. ఏంటంటే మీ ఆయన కంటే తెలివి తక్కువ కాదు, కొంచెం అంటే జీవితాన్ని సర్దుకుపోయే వాళ్ళు చెప్పేటటువంటి విషయం అండి. వాళ్ళు కూడా చాలా మేధావులు ఉంటారు, పురుషుల్లో కూడా. ఒక ఫ్రెండ్ ఇలాగే ఉన్నాడు, అతని పేరేంటి, రమణమూర్తి అనుకుంటా. పెళ్ళయింది కొత్తలో. పెళ్ళైన తర్వాత 2 కూరలు తీసుకురమ్మన్నాడు. వెళ్ళాడు, వెళ్ళి మొత్తం పుచ్చి సచ్చి ఎతికి మొత్తం అన్నీ కూడా చాలా కూరలన్నీ పట్టుకొచ్చాడు ఇంటికి. ఏంటి ఇట్లా తెచ్చారేంటి, తెలియలేదా అంటే, బాగున్నాయి కదా, బెండకాయ ఎరగడం కాదు కదా, భయంకరంగా ఉందంట. ఇట్లాంటివి తెచ్చావు ఏంటంటే, ఇవి మంచిగా అనుకున్నాను అంటే, ఇక రమణ నువ్వు కూరల పని జరుగుతూ రాకు, నీకేది తెలియదు అమ్మాయికుడివి, నేనే తెచ్చుకుంటాను. ఈవిడ ఇంకో బ్యాగ్ ఏమైనా వేసుకున్నాం ప్రధాన. అలా తెలివిగా దోపిడీ చేసేవాళ్ళు ఉంటారు. ఇద్దరు కూడా సమానంగా బతుకుదామని కాదు, చాలా తెలియగలడు. తర్వాత తెలిసింది మనకు తెలియదు కదా రూపం. మన ఒక మనిషి యొక్క స్వభావం ఎప్పుడు తెలుస్తుంది, కొంతకాలం అన్నా కలిసి ఉంటే తెలుస్తుంది, తీరా అయ్యాక సర్దుకుపోవడమే తెలుస్తుంది. ఇక పిల్లల యూనిఫామ్లో కూడా చూడండి, ఆడపిల్లల యూనిఫామ్లో కానీ మనకి మగపిల్లల యూనిఫామ్లో కూడా చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైన ఏమి వేసుకొనివ్వరు. స్పోర్ట్స్లో కూడా వివక్ష ఉంది. రింగులు చిన్న చిన్నవి ఆడుకోవాలన్నమాట, బాగా హై జంపులు, లాంగ్ జంపులు పోవద్దు, తర్వాత హార్డ్గా ఉండే ఆడదు. అది ఇష్టమని ఆ అమ్మాయి చెబితే ఆ స్పోర్ట్స్ సారు వాడి క్యారెక్టర్ మంచిదైతేనే ఆ పిల్ల షైన్ ఉంది, లేకపోతే అక్కడి నుంచి వివక్ష, ఆ అమ్మాయితోటి రకరకాల అసభ్య ప్రవర్తన. ఇది ఎందుకు వచ్చిందో కానీ కుటుంబాలు మొత్తం నాశనం అయిపోయింది అనిపించింది. ఇంట్లో ఎవరితో మాట్లాడుకోవట్లేదు, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఇష్టమో వాళ్ళు ఉన్నారు. వాటిలో పక్కనే భార్య పక్కనే ఉంటాడు వాడు, ప్రేమ లేఖలు అక్కడ టైప్ చేస్తూనే ఉంటాడు, దానికి శబ్దం లేదు కదా. మరి వాళ్ళకు కూడా లేవు. ఇట్లా కాబట్టి ఇది కేవలం ఒక ప్రచార సాధనంగా పోయి జీవితాన్ని మాట్లాడుకోవడం అనేటటువంటి కల్చర్ని పోగొట్టింది. ఎవరు కరెంటు పోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, ఏదన్నా పోయినప్పుడు అన్న కలిసి. ఇప్పుడు కరెంట్ ఎక్కడ పోతుంది, పోదు కదా నగరాల్లో, ఊళ్ళల్లో అయితే అసలు ఉండదు, అది వేరే విషయం. తర్వాత ఆడపిల్లల హెల్త్ గురించి కానీ పాఠాల్లో మనకి సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో మన స్కూల్స్లో పూర్తిగా విఫలమైంది, లేవు అసలు. డ్యాన్సులు కూడా చూడండి, మన ఏదైనా మీటింగ్ జరిగితే పూలు పట్టుకొస్తారు స్టేజ్ మీద, ఎవరు వస్తారు, మగపిల్లలు ఉన్నా రాడసలు, వాళ్ళు ఫుల్ అలంకరించుకుని ఉంటారు, పూల గుర్తి పట్టుకొచ్చి వాడు పేరు పెట్టాక ఇచ్చేస్తారు. అంటే స్త్రీ కేవలం ఒక అందమైన వస్తువుగా ప్రదర్శించడం అనేదే మనకు తెలియకుండానే మనం చేస్తున్నాం. ఒక అమ్మాయి పూలు పెట్టుకోరేంటి అని ఎవరో పక్క అమ్మాయి అడుగుతుంటే అన్నట్టు, నాకు కనపడిన పూలు వాడికి కనపడే పూలు నేను ఎందుకు పెట్టుకోవాలి, వెనక నుంచి జడ ముందుకు వెళ్ళాం కదా. తర్వాత ఈ టీచర్స్లో కూడా ఆడ టీచర్స్ మగ టీచర్స్లో మగవాళ్ళు బాగా ఇల్ట్రీట్ చేస్తారు. మేడం మేమేమి ఏదవలం, ఆవిడకి ఏం తెలుసు ఏదో చెప్పుద్ది అని చెప్పేసి డైరెక్ట్గా అవమానకరంగానే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కానీ చూస్తారు. ఈ పిల్లల చదువుల విషయంలో కూడా అంతే కదా, ఫీజులు ఎక్కువగా ఉన్న పెద్ద కాలేజీ మగపిల్లలకి ఏ గవర్నమెంట్ కాలేజీ ఏదైనా వస్తుంది అనుకుంటే చదువుతానంటుంది. కాబట్టి ఆడపిల్ల అంటే వివక్షను మనం ఎదుర్కోవడం అనేది, మనం ఎక్కడి నుంచి పాతాడు అని అంటే మన పుట్టుక దగ్గర నుంచి కూడా పక్కనే ఉన్నాడు, మన పక్కనే. తర్వాత దేవుళ్ళు దేవతల
కథలు ఉంటాయి, పాఠాలు అన్నీ అవే, అవి కూడా పోవాలి. సైన్స్ మీద ఎక్కువ అవగాహన ఉంటే కాకుండా దేశభక్తి పేరుతో ఏదో ఒక మతాన్ని సపోర్ట్ చేస్తారు. స్కూల్స్లో చూడండి, విగ్రహాలు ఉండకూడదు, కొబ్బరికాయ వంటకాలు, రకరకాల పద్ధతులు అవన్నీ కూడా చేస్తారు. అంటే ఏదో ఒక మతం, 4 మతాలు ప్రధానంగా మనకు ఉన్నాయి కదా, ఆ 4 మతాలు చిన్నప్పటి నుంచి పిల్లలకి నూరిపోయడం అనేది మనకు ఎక్కువ కనపడుతుంది. ఇక మనవు లేని చోట దారిలో కొందామంటే స్థాయితే భక్తులు బాగా నాకు తీవ్రమైన వేదన, దుఃఖం, బాధ, అశాంతి ఏమీ మారట్లేదే సమాజం అని వచ్చినప్పుడు గొంతులో ఉన్న తేమంతా పోయి డ్రైగా అయిపోతుంది, మాట రావిక. అందుకని నీళ్ళ సీసా పక్కన పెట్టుకోవడం అనమాట. అందులో మనువాద లాంటి వాడిని మనం ఎదుర్కోవడం అంటే ఇంకెంత కోపం రావాలి. అంటే విద్యా విధానం ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, విద్యా విధానంలో చాలా మార్పులు రావాలి. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. ఇంట్లో ఈ 4 ఫోన్ల గురించి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పిల్లలు అన్నీ చూస్తున్నారు, అన్నింటినీ చూస్తున్నారు. కానీ వాటికి అర్థం చేసుకునే తెలివి కానీ వయసు కానీ ఉందా అక్కడ? లేదు. దాని నుంచి పరిణామాలు ఏం జరుగుతున్నాయి? ప్రయోగాలు జరుగుతున్నాయి. అమ్మా నాన్నలు ఇంట్లో లేనప్పుడు అమ్మా నాన్నలు ఆటంగా ఆడుకునే పిల్లలు ఉన్నారు, భావివాసాలు తెలియకుండా. ఎటుపోతుంది సమాజం? కొన్ని ఆ స్కూల్స్లో ఏమన్నా చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి వాటిల్లో ఏదో ఒక స్టోరీకి చివర ఒక నీతి అనేది ఉండేది, ఆ పర్పస్ అనేది ఉండేది, ఆ కథ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ జీవితం ఏంటి అనే ఆలోచన ఉండేది. అంటే ఎప్పుడైనా చూడండి, ఒక రచనని మనం చదివి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నాము అంటే అది సక్సెస్ అయినట్టే. అది అప్పటికప్పుడు మర్చిపోతే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఆలోచించడం జరిగినట్లయితే. అలా మనువుని ఎదుర్కోవాలి అంటే, మనువుకి ఇంకో పేరు జెండర్, స్త్రీ జెండర్లో నాకేం తగ్గట్లేదు, కానీ మనం అలా కావద్దు అని మన స్వేచ్ఛను కాపాడుకుంటూ, మన పిల్లల్ని రక్షించుకుంటూ, మన కుటుంబాన్ని, సమాజాన్ని కూడా ఈ భావజాలంతో ఎక్కడ ఎవరు కనపడ్డా కానీ విమర్శించడం అని. ఈ మధ్య చాలా మీరు గమనిస్తే పూజలు, వ్రతాలు, మొగుళ్ళు ఎక్కువైపోయింది. వాడు ఇస్తాడేవో, మీకు చదవం కూడా చదవం, మనం ఇది చేయండి మీకు 1,00,000 వస్తుంది, అది చేయండి 1 కోటి వస్తుంది, మీ ఆయన కాళ్ళకి మొక్కండి మీకు ఫలానా, డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోతారు వితౌట్ టికెట్, ఏమి లేదు, వాడు పైకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇవన్నీ చేస్తుంటే, అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, స్త్రీని ఒక శక్తిహీనురాలుగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని మనం గమనించుకొని సందర్భానుకూలంగా వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి తప్ప అందరితో పాటు మనం కూడా కలిసిపోవద్దు. ఒక పువ్వును ప్రేమించలేని వాళ్ళు, ఒక పసిపాపను ప్రేమించలేని వాళ్ళు దుర్మార్గులై ఉన్నటువంటి ఈ దశలో. అంటే ఈ మనవు కొంతమంది అంటూ ఉంటారు, ఆడదానికి ఆడదేసేత్తు మేడం మీరు అలా చెప్తారు, కానీ ఆడవాళ్ళ వల్లే గొడవలు అవుతున్నాయి. అంటే గొడవలు ఆడవాళ్ళు కావడం కాదు, ఆడవాళ్ళలో తగినంత చైతన్యం లేని కొందరు స్త్రీల వల్ల అవుతున్నాయి. ఆ కొందరు స్త్రీలు ఎవరు అనేది వాళ్ళే ఇన్నర్ చెక్ కనుక చేసుకున్నట్టయితే తెలిసిపోతుంది. ఇప్పుడు అత్తగారు ఉన్నదనుకోండి, ఆ పాత్ర, ఇవి టీవీ గుర్తొస్తే నాకు ఇంకా బీపీ వస్తుంది. అసలు ఏంటి, అసలు వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ నగలు, హింసలు, ఒక చేతితో కట్టక, ఒక చేతితో విషం సీసా, ఇంట్లో అలా తింటాం. అసలు ఎవరన్నా అంత దుర్మార్గంగా ఉన్నారు. ఓంకారని చచ్చిపోయాడు వాడు, బతికినా నా నుంచి తిప్పి తినకుండా చచ్చిపోయాడు. ఆ రైటర్ ఉండేవాడు ఫస్ట్లో, టీవీలు పెట్టిన కొత్తలో ఓంకార్ అనే రైటరు. భయంకరమైన స్త్రీల సమస్యల మీద అన్నమాట. ఇక ఏమనుకుంటారంటే, ఈ టీవీ చూసేది ఎవరు? ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ఇంట్లో తోచని వాళ్ళు, బయటకు వెళ్ళలేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, వాళ్ళని ప్రధానంగా చూస్తారు. ఆ చూసినటువంటి వాళ్ళకి వాళ్ళు డైలాగ్స్ అవే చెప్పుకుంటుంటారంట. ఒకసారి నేను ఎందుకు మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళిద్దరు చాలా సీరియస్గా చూస్తున్నారు సీరియల్ అది.
చూస్తూ ఉండి మాట్లాడుకుంటున్నారు నేరుగా చారుగా ఇట్లా. నాకు ఆ పేదకు విన్నట్లేని ఏంటి అని అడిగితే అందులో పాత్ర అవుతుంది. వాళ్ళకి ఏమైపోయి అంటే దాంట్లో లీనమైపోయేవాడు. ఇక లాస్ట్కి ఓంకార్ సాధించిన విజయం ఏంటంటే ఆడవాళ్ళందరూ దుర్మార్గులు, వాళ్ళని ఏం చేసినా తప్పులేదు, ఇంకా చేయాలి, ఇంకా వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి నేచర్కి జనాన్ని దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అంతకంటే భయంకరమైన బుల్లెట్ బండ్లు వస్తున్నాయి మనకి. నాకు అసలు ఆ పాట అంత అంత చిన్న చిన్న పిల్లలు ఎంత అసభ్యంగా ఉంటుంది. వాళ్ళు నడుము తిప్పుతూ చెస్ట్ తిప్పుతూ వాడు డ్యాన్స్ వేయడం, చిన్నపిల్లలు వాటిని ప్రోత్సహించడం. తాగడం అనేది మామూలు అయిపోయింది ఇప్పుడు. మనకి మీ ఇష్టం వచ్చినంత తాగండి అనే స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నాం కదా మనం. అది చాలా వరకు మనిషి మృగంగా మారడానికి మొదటి మెట్టు అది. ఈవెన్ మా ఇంట్లో నాకు సహాయం చేసే అంజమ్మ జీవితం కూడా అంతే. నేను ఎంత ఊబిలోంచి అమ్మాయిని లాక్కురావడానికి ప్రయత్నిస్తుంటే అంతే దిగదారిపోతున్నాము కిందకి. అన్ని కష్టాలు అన్ని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఎదుర్కొంటుంది. నీ దగ్గరికి వస్తే నాకు ధైర్యం వస్తుందమ్మా, కానీ నువ్వు ఎప్పుడు నా పక్కన ఉండవు అని చెప్పలేదు. అంటే ఎన్నింటి వరకు మనం వాడి ఇంట్లోకి వెళ్ళైతే ఉండి ఎదుర్కోలేము కదా, ఆమెకి ఇవ్వగలం కానీ ధైర్యాన్ని. అట్లా బహుపరాక్ మనువాదుల మాటల్ని నమ్మకండి. మీరేంటి అని మళ్ళీ ఆలోచించాల్సిన విద్యా వ్యవస్థ మొత్తం తప్పుల తడకే. కొత్తగా మారింది లేదు, ఇంకో అదనంగా కొత్తగా కూడా దాంట్లో టైం ఎంత అయిందండి? ఉన్న టైం ఇంకా ఎందుకంటే మీకు విసుగు రాకూడదు, తర్వాత మనం మాట్లాడిన దానికి విరోధంగా కూడా ఎగరాలి. ఒకసారి మామూలుగా అంటే మనం స్త్రీలలో చూడండి, కూతురుని ఒకలా చూస్తారు, కొడుకుని ఒకలాగా చూస్తారు. కొడుకు భార్య తప్పు పనులు చేయకపోతే అది తప్పు, కూతురుకి అల్లుడు సహాయం చేస్తుంటే అది గొప్ప. మా అమ్మాయి ఎంత ముద్దుగా చూసుకుంటాడో మొత్తం పనులన్నీ చేస్తాడు, ఆయననే చేస్తాడు. ఏంటో నువ్వు ఆడందన్నట్టు అట్లా చేస్తున్నావు, దానికి అంత ఎక్కువైపోయింది నువ్వు చేస్తున్నావు. ఇద్దరు ఒకటే. కాబట్టి పెళ్ళి అంటే ఏంటంటే కలిసి బతకడానికి, సహజీవనం చేయడానికి ఏర్పరచుకున్నాం ఒక ఒడంబడిక మాత్రమే. ఇష్టం లేకపోతే విడిగా ఉండొచ్చు, ఇష్టం ఉంటే కొనసాగించవచ్చు అనేటటువంటి ఐడియాలజీలో పెరిగిన వాళ్ళం. కాబట్టి మనకు అది తెలుస్తుంది, కానీ విడిగా అంతే పడి ఉండాలని లేదు కదా. ఒకళ్ళు మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉందాం అనుకున్నారు. ఒక పాప పుట్టింది వాళ్ళకి. వాళ్ళిద్దరు చాలా మంచిగా హాయిగా ఉన్నారు. వాళ్ళు హాయిగా ఉన్న పక్కన నిద్ర పట్టుతారు ఒక్కోసారి. సరే ఒకసారి ఆమె ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి, అతను ముందు వచ్చాడు. బాబుకి అవన్నీ మార్చి డైపర్లు అవి, తర్వాత టీ పెట్టుకొని ఇద్దరు తాగారు. వీడు చూస్తున్నాడు, డైపర్ కూడా మారుస్తావురా నువ్వు, ఆడవాళ్ళ పని కదా అది అని. అంటే వాడు నాకు పిల్లడే కదా అని చెప్పేసి. అంటే నీచమైన, తక్కువైన, విలువ తక్కువ పనులన్నీ కూడా స్త్రీలకు సంబంధించినవే, అవి పురుషుడు చేయకూడదు, ఈమెనే చేయాలి. ఇద్దరు కూడా పనులు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి అనుకుందాం. ఇద్దరు నేర్చుకోవాలి కదా, వాడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సరే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత గిన్నెలు గుర్తొచ్చినాయి వాడికి. గిన్నెలు ఇంకా వాష్ చేయలేదు. ఒక్క 10 నిమిషాలు ఆగరా, ఈలోపు టీవీ చూస్తూ ఉండు, అవి కూడా అయిపోతే వచ్చేసి తిరిగి కూర్చోవచ్చు అంటే. నువ్వు గిన్నెలు కూడా ఉంటావురా, నేను ఏదో చెప్తే విన్నాను, అందరూ వాడు వెళ్ళడానికి అన్ని పనులు చేసి పెడతాడని ఇట్లా చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటారు. అంటే అప్పుడు అంటాడన్నమాట, ఆమె కూడా మనిషి, నేను కూడా మనిషి. అలసట అనేది ఇద్దరికి సంబంధించిన విషయం. తను కూడా ఇంత పని చేస్తుంది కుటుంబం కోసం. మా ఇద్దరికి పుట్టినవాడు వాడు, ఇద్దరి బాధ్యత మాకుంది. ఈ తప్పు నేను తిన్న ప్లేట్ కూడా ఉంది కదా అందులో, ఆమె తిన్న ప్లేట్ కూడా ఉంది, ఇట్లా ఉండదు మా దగ్గర అని అంటే, ఇటువంటి కుటుంబాలను నేను ఎప్పుడు చూస్తాను అని కళ అప్పటి నుంచి. ఎవరి కుటుంబం అయినా మనకు ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. అన్నం మెతుకుని పట్టుకుంటే ఒక మెతుకు ఉడికింది లేదు ఎట్లా తెలుస్తుందో, ఒక భార్యాభర్తల జీవన విధానం ఎలా ఉంది అనేది వాళ్ళ ఇంట్లో 5 నిమిషాలు కూర్చుంటే చాలు మనం. కాబట్టి అలా మనుషులుగా బతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మనోభావాల్ని వీటిని కూడా ఇంజెక్ట్ చేసుకోవద్దు. ఒకవేళ ఉన్న వాళ్ళని దులిపేసుకోండి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు కాదు, అవగాహన లేని వాళ్ళకి శత్రువులు. కాబట్టి
మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అని అంటే ముందు తల్లిదండ్రులుగా మనం మారాలి, కుటుంబాల్లో మార్పు రావాలి, స్త్రీ పురుషుల ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. ఏది మనము చెప్పాడా ఇంకోటి చెప్పాడా నా మనసు చెప్పిందా అని ఆలోచించేటటువంటి కొన్ని కళ్ళు నేను చెప్పను కానీ ఇప్పుడు బాధతో ఉన్నాయి. కొన్ని కమలాలను చూస్తున్నాను, కొన్ని నేను చెప్పిన విషయాల్ని ఒప్పుకుంటున్నారు, కొందరు తిట్టుకుంటున్నారు. అది కూడా తెలుసుకోవాలి. పేజ్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటాం కదా. కాబట్టి మీలో భావ సంఘర్షణే మీ విజయానికి కారణం. మనం ఒక చెడ్డవాడు ఉంటే కదా మనకి చెడ్డతనం అంటే ఏంటో తెలిసేది. అలా తెలిసింది. ఆ విషయాల నుంచి మనం ఇంకా తెలివిగా, ఇంకాస్త తెలివిగా అందరి కోసం మన వల్ల ఒక 10 మంది బాగుపడ్డా చాలు, ఆలోచన పెరిగినా చాలు అనే ఆలోచనతో కొంతమంది ఏంటంటే స్వేచ్ఛ కూడా, మా ఆయన చాలా మంచివాడండి, చాలా స్వేచ్ఛ ఇస్తాడు, నాకు అన్ని మీటింగ్స్కి వెళ్ళమంటాడు, కానీ ఆయన చెప్పిన మీటింగ్కే వెళ్ళాలండి. మరి ఇవన్నీ చెప్పడం ఎందుకు? ఆయన చెప్పిన మీటింగ్ తర్వాత చూడండి, ఒక పురుషుడికి వచ్చిన గుర్తింపు రాజకీయ రంగంలో స్త్రీలకు లేదు. స్త్రీలు ఎంతో పోరాడితే తప్ప ఆ స్థితిని సాధించుకోలేరు. పురుషుడిగా కష్టమే అక్కడ పద్దలాచి కద్దరు చెత్త వేసుకుంటే చాలు, నిమిషంలో వాడు పోటీగా నిర్వహించారు. మనం అన్ని బాధ్యతలను తీసుకొని మన మనసుని ఇంకా కేంద్రీకరించుకొని మనం దీనికి వెళ్ళాలి అనేటటువంటి అంటే ఒక యుద్ధం చేస్తే తప్ప ఇంట్లోంచి బయటకు రాలేదు. ఎన్నో సర్దుకుంటే తప్ప. కానీ ఇందాక పాడిన పాటలో ఎంత ఉద్వేగం ఉందో వాళ్ళకి ఐద్వా గురించి చెప్తూ ఉన్నప్పుడు, అంటే లోపల ఇన్నర్గా మనకు ఒక ఫీలింగ్ ఉంది, స్త్రీలు మనవాళ్ళు, స్త్రీలం మనం గెలవాలి అని. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాతావరణంలో చదువుతున్న పిల్లల్ని గమనించండి. ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయో గమనించుకోండి. ముందు చదువు ఉండాలి జీవితంలో. అన్నిటికంటే ముందు ఆలోచన పెరగాలంటే చదువు కనీసం ఆ చదువుతో ఉండి, వీలైనంత వరకు రాజకీయ అవగాహన కలిగి ఉండి, సామూహికంగా ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం. ఒంటరిగా ఉన్నప్పుడు వాడు కార్నర్ చేస్తాడు మన పురుషుడు. అందుకే ఆమెను ఎవరితో కలవనివ్వకుండా, ఎవరితో చెప్పనివ్వకుండా, ఎవరికి ఏమీ తెలియకుండా, మళ్ళీ కొందరు 4 గోడల మధ్యలో ఒకలా ఉంటారు, నలుగురిలో ఒకలా ఉంటారు. అది కూడా గమనించుకోండి. ఈ రెండిటి యొక్క రూపాన్ని బట్టి మీరు ఒక్కొక్కళ్ళు నిజానికి 120 అలా ఉంటారేమో అండి అన్నారు ఇందాక లక్ష్మి గారు. 120 బాంబులు నా దృష్టిలో. మనకి మనం వేసుకుని కాకుండా దుర్మార్గం మీద బాంబులు వేస్తూ మనందరం కలిసి జీవించే ఒక కళని మీ అందరితో పాటు నేను కంటున్నానని చెప్తూ, నాకు అవకాశం ఇచ్చి 2 ఏళ్ల తర్వాత కరోనా బారి నుంచి బయటపడేసినందుకు నేను మాట్లాడగలనా లేదా కూడా తెలియదు. ఇంత దూరం రాగలను, కానీ ఆవిడ పిలిచారు, మన ఐద్వా వెళ్ళాలి, అంతవరకే తెలుస్తుంది నాకు. కాబట్టి మనందరం ఒకటి. దుఃఖం కూడా అందరిది ఒకటి. కానీ దుఃఖానికి రూపాలు వేరే ఉంటాయి, సమస్యలు కూడా అనేకం. ఆ సమస్యను పరిష్కరించే తెలివితేటను బట్టే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. అప్పుడు కూడా మా చిన్నవాడి ప్రేమ పెళ్ళికి కూడా అప్పుడు ఆశారథ్ గారు, జ్యోతి వీళ్ళందరూ కూరుకొని, అంటే తగ్గ పోరంటారు చూడండి, మతాల మధ్య గొడవలు. వాళ్ళ సహకారం నాకు ఎప్పటికీ కూడా అంతే స్నేహంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు, అది చాలా అనిపిస్తుంది. మనకి డబ్బు ఇవాళ సంపాదిస్తాను, ఇది ఉంటుంది పోతుంది, కానీ స్నేహం, విలువ, ప్రేమ ఎక్కడికి పోవు. ఇది ఎవరి కోసమో చేయడం కాదు, ఇది ఎవరి కోసమో మనం మీటింగ్కి రావడం కాదు, మన కోసం మనం వచ్చాం, మనలాంటి వాళ్ళ కోసం మనం ఉన్నాం అనేటటువంటి గొప్ప ధైర్యాన్ని. దీనికి ఏమి పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు, ఇంటర్వ్యూలు అక్కర్లేదు, వాళ్ళకంటే తెలియగలవాడు అని కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత హృదయం ఉన్నవాళ్ళో ముందున్న వాళ్ళు కూడా అంతే హృదయం ఉన్నవాళ్ళు. మనం 2వ వరుసను కూడా అంత గౌరవంగా నింపుకున్నామంటే స్త్రీలు పెరిగినట్లే కదా సంఖ్య. ఆ పెరిగిన సంఖ్యలో మరెన్నో మనం చేయగలమని. తర్వాత ఫిజికల్గా నేను ఏమీ చేయలేను, విధానాలు ఇవన్నీ అనారోగ్యం చెప్తే పురాణం ఉంటుంది, అది విప్పుకోను. ఎందుకంటే విసుగొచ్చేస్తుంది. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది దేహం, ఇది మనసు. దేహం బాగాలేదు అనుకుని విసుగొచ్చింది, వదిలేస్తే పోలే, కరోనా తీసుకెళ్తే ఏమైనా సంతోషపడ్డా కొంచెం, దానికంటే మొండి ఏమని తెలిసింది నాకు. అలా
మనం ఎక్కడ నీరసపడకుండా నిరాశపడకుండా ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఒక స్నేహ స్ఫూర్తితోటి మనం సాధించగలమన్న విజయం కోసం మనం ఇందులో ఉన్నందుకు గర్వపడాలి. లక్ష్మి గారు అన్నారు 3 లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలంగాణ ప్రాంతం మొత్తం. 3 లక్షలు అనేది చిన్న విషయం కాదు. అంటే 3 లక్షల మెదళ్ళు మనకున్నాయి. ఆ మెదళ్ళలో చైతన్యం ఉంది. ఆ మెదళ్ళు చాలా మీరు ఒక్కొక్కటి స్పీకర్ వదిలేస్తే మీరు అనుకున్నారు కానీ గన్ షాట్ లాంటి మాటలు ఉంటాయి. అవన్నీ కూడా తన మీద తనకి నమ్మకాన్ని, తన మీద తన శక్తి మీద తనకు ఉండేటటువంటి ఆ గొప్ప నమ్మకంతో ఏదైనా సాధించగలవు అనేటటువంటి దృఢ విశ్వాసంతో మనం కలిసిన ఈ రోజు చాలా విలువైన రోజుగా నేను భావిస్తూ, ఇంతమంది కొత్త మిత్రుల్ని కలిపినందుకు, కొత్త జీవితాన్ని చూసినందుకు, ఆ జీవితాన్ని పరిమళభరితంగా ఉండాలని ఆశిస్తూ, మరెందరికో ఉపయోగపడాలనే ఆకాంక్షతో థ్యాంక్ యూ. ఈరోజు మన సెమినార్ ఉద్దేశం చెప్పారు మేడం. స్త్రీల అభివృద్ధిని ఆటంకపరుస్తున్న మనువాద భావజాలం, విద్యా విధానంలో కూడా మనువాద భావజాలం ఏ విధంగా చొరబడుతూ ఉంది అనేది మనకి వివరించారు. ఇవాళ తరతరాలుగా వేద సంస్కృతిలో బతికినటువంటి భారతదేశపు మహిళ ఫ్యూడల్ సంస్కృతి, వేద సంస్కృతి, నరాల్లో సీతా, సావిత్రి, సుమతి వీళ్ళని జీర్ణించుకొని ఎదురు తిరగలేక నలుగుతున్నటువంటి తరుణంలో 1936-30 ఆ ప్రాంతం నుంచి అట్లాగే భారతదేశంలో స్వతంత్ర పోరాటంలోనూ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఇది కాదు మన జీవితం, మనకి రాజ్యాంగం ఒకటి వచ్చింది 47 తర్వాత 48లో మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ఇది సంస్కృతి కాదు, ప్రజలందరూ సమానంగా బతకాలి, అందుకని ఆర్టికల్ 21 అని చెప్పి చేర్చారు. అందులో ఏం చెప్పారు? లింగ అసమానత లేని స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగినటువంటి, అట్లాగే కుల మత ఇతర అసమానతలు లేనటువంటి వ్యక్తి హక్కు, జీవించే హక్కు కావాలి ప్రతి మనిషికి అని మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. దీన్ని అందరూ పాటించాలి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇంగ్లీష్ పోయిన తర్వాత. కానీ దీన్ని పాటించకుండా అదే ఫ్యూడల్ భావజాలం, భూస్వామ్య భావజాలం, దొరల పెత్తందారి భావజాలం ఇవన్నీ సమాజంలో నెలకొని మహిళలు ఎదగనీయకుండా చేస్తున్నటువంటి తరుణంలో మన యుగ పుట్టింది. 36 నుంచి అనేక ఉద్యమాలు చేసి అనేక డిమాండ్స్ రూపొందించి ఇది కాదు మన జీవితం, మనకు కొత్త జీవితం కావాలి, ఈ రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి రాజ్యాంగ హక్కులకి లోబడి అనేక డిమాండ్స్ రూపొందించుకుంటూ ప్రభుత్వాల మెడలో ఉంచుకుంటూ ఒక్కొక్కటి కొన్ని వందల సంఖ్యలో మనం కొన్ని హక్కులు సాధించుకున్నాం. కానీ ఈ భావజాలం అనే పీడమన్ని వదిలిపెట్టట్లేదు. ఇందాక మేడం చెప్పినట్టు బృందా గారు కూడా ఈ మధ్య మాట చెప్తే దాని మీద పెద్ద ఎత్తున పైరయ్యారు. ఏమని? ఈ మనువాదం అనే కరోనాని శానిటైజర్తో కడిగేయాలి అని చెప్పారు ఆమె. దానికి విరుచుకుపడి 300-400 మెసేజ్లు పెట్టారు. నేను చూశాను బూతులు తీర్చుకుంటూ బృందా గారిని. ఇప్పుడు మేడం కూడా అన్నారు శానిటైజర్తో మనువాద భావజాలాన్ని కడిగేయాలి. ఇది మన ముందున్నటువంటి కర్తవ్యం. కరోనా కంటే ఘోరమైనటువంటిది. కరోనా వలన కొంతమంది చనిపోయారు, కొంతమందికి అనారోగ్యం వచ్చింది. కానీ ఈ భావజాలం వల్ల మొత్తం మహిళలు మొత్తానికి ఇది అంటుకున్నటువంటి జబ్బుగా తయారైంది. అందుకని దీన్ని కడిగేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం చెప్పి తెలియజేస్తూ, ఆ విధంగా ఐదో పోరాడిన ఫలితంగా ఇవాళ అనేక హక్కులు మనం సాధించుకున్నాం. వాటిని కాలరాయడానికి ఇవాళ పేదవాళ్ళ పిల్లలు కూడా, ఇళ్లలో పాచి పని చేసుకునే వాళ్ళ పిల్లలు, వ్యవసాయ కూలీల పిల్లలు, లేదు ఇతర బిల్డింగ్ కార్మికుల పిల్లలు, ఇట్లా అనేక కష్టాలు పడి బిడ్డలందరినీ చదివించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మన తరం కొంత చదువు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే తరం చాలామంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఈ చదివే దగ్గర మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, ఈ భావజాలం ఎక్కడ ఈ పిల్లలు అనుసరించారో అది ఎక్కడ పోతుందో మనువాద భావజాలం అని చెప్పి దాన్ని ఎట్లా చొప్పించాలి, పాఠ్యాంశాల్లోకి పిల్లల బుర్రల్లోకి ఎట్లా ఎక్కించాలి అనేటువంటి ప్రయత్నమే ఈ మధ్య జరిగినటువంటి ఒక 10th క్లాస్ ఇంగ్లీషు టెక్స్ట్ బుక్, దాంట్లోనూ క్వశ్చన్ పేపర్ ప్యాసేజ్ ఒక 70 అంశాలు కలిగినటువంటి 70 మార్కులకు సంబంధించినటువంటి ఒక ప్యాసేజ్ ఆ పిల్లలకు అందిస్తారు.
దాంట్లో కొన్ని ప్రశ్నలు ఇస్తారు, వాటికి జవాబులు రాస్తే మార్కులు వేస్తారు. అందులో ఒక ప్రశ్న ఏమిటి అంటే, మగవాళ్ళు ఆడవాళ్ళు భార్యలు భర్త మాట వినకపోవడం వల్ల కుటుంబం అంతా చిన్నాభిన్నం అవుతుంది. పిల్లలు కూడా తల్లిని చూసి నేర్చుకొని క్రమశిక్షణ రాహిత్యానికి లోనవుతున్నారు. పిల్లలే కాదు, నౌకర్లు, ఇళ్లలో పనిచేసే నౌకర్లు, షాపుల్లో పనిచేసే నౌకర్లు, వీళ్ళు కూడా ఎదురు తిరగటానికి పూనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించండి, కొంచెం తెలిసిన వాళ్ళు, వర్గ పోరాటాలను కూడా అణిచివేసే ప్రయత్నం ఇది. అంటే నౌకర్లు కూడా ఆడవాళ్ళని చూసే ఎదురు తిరుగుతున్నారు. అంటే ఎక్కడ వర్గ పోరాటం కూడా చేయడానికి వీల్లేదు. ఎట్లా పడి ఉండాల్సిన వాళ్ళు అట్లా పడి ఉండాల్సిందే తప్ప ఎదురు తిరగకూడదు అని వెనకట మతాలు చెప్పినట్టు ఇవాళ అటువంటి పాఠ్యాంశాన్ని, అటువంటి క్వశ్చన్ని జోడించి పంపడం వల్ల దాన్ని గమనించి వెంటనే సోనియా గాంధీ గారు, ఇంకా కొంతమంది మహిళలు, కొంతమంది మేధావులు స్పందించారు. విద్యా సంస్థలు, విద్యావేత్తలు, కొన్ని టీచర్స్ సంఘాలు, వీళ్ళందరూ కూడా స్పందించి దాన్ని ఖండించారు. సోనియా గాంధీ పార్లమెంట్లో లేవనెత్తారు, దీన్ని తొలగించాలి వెంటనే అని చెప్పి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. ఇట్లా ఆ పార్లమెంట్లో లేవనెత్తిన తర్వాత ఆమెకు సమాధానం చెప్పారు, దీన్ని తొలగిస్తున్నాము, పొరపాటున వచ్చింది. పొరపాటున ఎక్కడైనా వస్తుందా? ఆ పేపర్లో వివరాలు ఉన్నాయి, మీరు చదువుకోండి. అనేక మంది ఆ పేపర్ని దాన్ని ఏమంటాం సెట్ చేసి, సెన్సార్ చేసి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అధికారులు చూసి కింద పంపిస్తారు తప్ప ఒక పాఠ్యాంశానికి సంబంధించింది కానీ, ఒక క్వశ్చన్ కానీ అడ్డగోలుగా కిందకి ఎవరు పంపరు. అటువంటిది పొరపాటున రావడానికి అసలు అవకాశమే లేదు. కావాలని పంపించింది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఆ విధంగా ఇవాళ దాన్ని తిప్పికొట్టిన తర్వాత మేము ఆ ప్యాసేజీ మార్క్స్ యథావిధిగా ఇస్తాం. ఆ క్వశ్చన్కి వాళ్ళు రాసినా రాయకపోయినా యథావిధిగా ఇస్తాము అని చెప్పి ఒకటి అంగీకరించారు. దాన్ని తొలగిస్తాము అని చెప్పారు. అదొక్కటే కాదు, ఇవాళ అనేక రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో మనం చూసాం. చాలా సందర్భాల్లో ఆ రాష్ట్రం వరకు సపరేటు పాఠ్యాంశాలని చేర్చడం, దాంట్లో మహిళలను కించపరిచే పాఠ్యాంశాలను చేర్చడం, వివాహానికి సంబంధించి చేర్చడం, ఇట్లా. అంటే ఇవాళ మహిళలు అభ్యుదయ భావాలు కలిగి ఏదైనా భర్తను కానీ బయట సమాజంలో కానీ వ్యతిరేకమైనటువంటి పోరాటాలు చేయటం వల్లనే ఇవన్నీ సంభవిస్తున్నాయి అనేది సమాజానికి అందించి మహిళా పోరాటాలను అణిచివేసేటటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉంది. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక సందర్భాల్లో మనం చూసాం, ఆ భావజాలంతో ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు. అటు బీజేపీ పాలకులు కానివ్వండి, చాలా సందర్భాల్లో పురుష ఆధిపత్య భావజాలం కలిగినటువంటి ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మనం చాలా కార్యక్రమాలు కూడా చేస్తాం. చాలా సందర్భాల్లో దిష్టిబొమ్మలు తగిలేస్తున్నాం. ఈ మధ్య మనం 34 జిల్లాలు అయిన తర్వాత ఎక్కడ ఏ ఘటన జరిగినా మన అమ్మాయిలు స్పందించి సెంటర్ నుంచి పిలుపు ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని సందర్భాల్లో దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. ఇది మంచి చైతన్యం. ఈ అలర్ట్నెస్తో మనం ఎప్పుడూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కర్ణాటకలో మొన్న కర్ణాటక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే రమేష్ ఆయన పేరు, 70 ఏళ్ళు పైన ఉంటాడు. ఆయన అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుతూ ఆయన ఏదో నేను చాలా హింసను అనుభవిస్తున్నాను, చాలా బాధగా ఉంది, ఎదర కంట్రోల్ చేయటం అన్నాడట స్పీకర్. ఈ ఎమ్మెల్యేకి సంబంధం లేని విషయం, ఎవరో మాట్లాడుతున్నారు, స్పీకర్ ఈ మాట అన్నాడు. దీన్ని అందుకొని ఎమ్మెల్యే అంటాడట, నేను ఒక సామెత చూశాను వెనకట, అత్యాచారం జరుగుతున్నా సరే మనం ఎదిరించలేనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలట. ఇది ఒక సామెత ఉంది, ఎంత బాధలో ఉందో బాధను ఎంజాయ్ చేస్తే బాధను తీయదు అని ఆయన అత్యాచారాన్ని జోడించి సామెత చెప్పాడు. దీని మీద మొత్తం చాలా మంది తిరగబడ్డాడు. వెంటనే ఆయన ట్విట్టర్లో, వాటిలో, ఫేస్బుక్లో పంపించాడు, నాకు తప్పైంది, నేను పొరపాటుగా మాట్లాడాను, నేను అంత ఆలోచించలేదు, ఇంకోసారి అట్లా మాట్లాడను అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇట్లాంటి అనేక అంశాలు అనేక సందర్భాల్లో మన ముందుకు వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ ఘటనని మనం ఖండిస్తూ ఉన్నాం. ఈ 10th క్లాసు ఇంగ్లీషు క్వశ్చన్ కానివ్వండి, సోషల్లో, ఇంటర్మీడియట్ సోషల్లో వచ్చింది. ఈ రెండింటిని ఖండిస్తూ ఈ సెమినారు దీన్ని తీర్మానంగా కాకుండా రిపోర్టుగా మేము ముందు పెడతా ఉన్నాం. ఇటువంటి ఘటనలు జరగకుండా ముందు మనం అందరికి కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ